అమ్మాయిలు జాగ్రత్త. మీరు పీరియడ్స్‌ని ఆపడానికి ఇంట్లో పూజ ఉందనో, వ్రతం ఉందనో, లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్స్ ఉన్నాయనో, ఇంకా పెళ్లి ఉందనో ఏదో ఒక రీజన్‌తో మీరు పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేయడానికి కొన్ని హార్మోన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో, ఇలా ఇష్టం వచ్చినట్టుగా అయితే డాక్టర్ అబ్జర్వేషన్‌లో తీసుకుంటే మీకు ఏదైనా నిజంగానే హెల్త్ కండిషన్ ఉంటే తీసుకుంటే ప్రాబ్లమ్ లేదు. కానీ కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా ఇంకా వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి ఈ పీరియడ్స్‌ని ఆపడానికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో, యాక్చువల్లీ ఏమవుతుంది మీకు ఈ పీరియడ్స్ ఆపడానికి ఉండే ఈ హార్మోన్ టాబ్లెట్స్‌లో ఏముంటుందంటే ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి మనకు మిక్స్డ్‌గా హార్మోన్స్ రూపంలో టాబ్లెట్ రూపంలో ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ప్రెగ్నెన్సీలో ఎట్లా అయితే ఉంటుందో అదే సిచ్యువేషన్ ఇక్కడ మీ బాడీలో ఏర్పడడం వల్ల, యూటరస్‌లో ఏర్పడడం వల్ల మీ బాడీ దానికి అనుగుణంగా పీరియడ్స్‌ను కొద్దిగా లేట్‌గా తీసుకొని వస్తుంది. ఇది ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్. కాకపోతే మీరు ఇది ఎప్పుడో అవసరం ఉంటే తప్ప ఇలాంటి పీరియడ్స్ స్కిప్ అవ్వడానికి, లేట్ అవ్వడానికి మెడిసిన్స్ వాడకూడదు. సో, ఒకవేళ మీకు నిజంగానే ప్రాబ్లమ్ ఈ పూజలు ఏవైనా ఉంటే పూజల్ని కావాలంటే మీరు మార్చుకోండి. లేదనంటే పూజలకు అటెండ్ కాకండి. ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. దేవుడిచ్చిందే ఇది కూడా. సో, న్యాచురల్గా ఉండే ఈ ప్రాసెస్‌ను మీరు డిస్టర్బ్ చేసుకుంటూ మీరు అనవసరంగా మెడిసిన్స్, ఈ హార్మోన్ టాబ్లెట్స్ తీసుకుంటే మీ బాడీలో కొన్ని రకాల మార్పులు వస్తాయి. సో, రీసెంట్‌గా బెంగుళూరులో ఒక అమ్మాయి ఇలానే పీరియడ్స్ స్కిప్ చేయడానికి 3 days స్కిప్ చేసి ఆ హార్మోన్ టాబ్లెట్ తీసుకొని చనిపోయారు. బెంగుళూరులో డాక్టర్ వివేకానంద్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను వాస్కులర్ సర్జన్ వెళ్ళినప్పుడు తను చూసి కింద పాదాలు మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి, కింద థైస్ కింద మొత్తం పాదాలన్నీ స్వెల్లింగ్ వచ్చేసి వెళ్తే తను ఇంకా చాలా సీరియస్ కండిషన్లో ఉంది అమ్మాయి అని చెప్తే వాళ్ళు వినలేదు. నెక్స్ట్ డే వస్తామని వెళ్ళిపోయారు. ఆ రోజు నైటే అమ్మాయి చనిపోయింది. సో, ఇంత సివియర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇది తెలియకుండా చాలామంది నా దగ్గరికి వచ్చే పీసీఓఎస్‌తో వచ్చే లేడీస్, అమ్మాయిలు చాలామంది ఇట్లా పూజ ఉందనో, వ్రతం ఉందనో, ఇంకేదో ఉందనో స్కిప్ చేస్తూ ఉంటారు. అస్సలు స్కిప్ చేయకండి. ఇక్కడ జరిగేది ఏంటంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్‌లో మీ వెయిన్స్‌లో క్లాట్స్ ఏర్పడతాయి. ఈ క్లాట్స్ అనేవి ఈ అమ్మాయికి కూడా అంబిలికల్ రీజియన్‌లోకి వెళ్ళిపోయి సడన్‌గా చనిపోయారు. ఇదే మీకు సిస్టమిక్ ఆర్గాన్స్‌లోకి అంటే మీకు లంగ్స్‌లోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాము. దీనివల్ల చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, నెగ్లెక్ట్ చేయకండి. అస్సలు మీరు ఈ టాబ్లెట్స్ వాడకండి. ఇట్స్ ఎ రిక్వెస్ట్.